గారు ఒకటి బహిరంగ మార్కెట్లో తక్కువ దొరుకుతున్నప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి ఎందుకు కొన్నారు అని ఒక ఆర్గ్యుమెంటు. రెండు, మనం టెండర్ కూడా బిడ్డింగ్ వేసినటువంటి విధానం కూడా ఎందుకు మనం ఓపెన్ బిడ్డింగ్కి పోలేదు అనేటువంటిది రెండు. మూడు, ఎక్కువ ధరకి దానికి అగ్రిమెంట్ కూడా సుదీర్ఘకాలం అగ్రిమెంట్ చేసుకోవడానికి 1 సంవత్సరం 6 నెలలు కాకుండా సుదీర్ఘకాలం అగ్రిమెంట్ చేసుకోవడం, ఈ 3-4 అంశాలే ఇవాళ ఒక వివాదాస్పదమై అనుమానాలకి అక్రమాలు జరిగాయి అనే దానికి తెరలేచడానికి కారణమైనవి అనిపిస్తుంది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడు ఇదివరకు టీఎస్ఈఆర్సీ బహిరంగ విచారణ జరిపినప్పుడు అనేక అంశాలను కమిషన్ దృష్టికి, డిస్కాముల దృష్టికి తెచ్చాం. ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, న్యాయపరంగా వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పాం. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు, కమిషన్ కూడా పట్టించుకోలేదు. ఇది ఏంటంటే ఒక ప్రాజెక్ట్ నుంచి మన విద్యుత్ డిమాండ్ తీర్చడానికి విద్యుత్ కొనుగోలు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకునే ముందు అది ఎంత ధరకి మనకి లభిస్తుందనేది ప్రాథమిక అంశం. అవేమీ పట్టించుకోకుండా ముందు అగ్రిమెంట్ చేసేసుకుని కాంపిటేటివ్ బిడ్డింగ్ కూడా వెళ్లకుండా తర్వాత ఛత్తీస్గఢ్ రెగ్యులేటరీ కమిషను అధిక ధర నిర్ణయించిందని ఇవాళ డిస్కాములు అప్పీలేట్ ట్రిబ్యునల్లో అప్పీల్ వేసుకుని న్యాయపరంగా దెబ్బలాడాల్సి వస్తుంది ఒకటి. రెండోది అది ధరకు సంబంధించి. రెండోది పోనీ ఆ పీపీఏ ప్రకారం అన్నా ఛత్తీస్గఢ్ విద్యుత్ సరఫరా చేస్తుందంటే అది లేదు. 2017-18లో 78% పిఎల్ఎఫ్తో సరఫరా చేస్తే మొన్న 2019-20కి వచ్చేదానికి అది 19% తగ్గింది. 2022 ఏప్రిల్ నుంచి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. దీనికి కారణం ఏంటంటే 3,000 కోట్ల పైన మాకు బకాయిలు పడ్డాయి తెలంగాణ డిస్కాములు, మేము సరఫరా చేసిన విద్యుత్కు అది చెల్లించినందుకు మేము ఆపేసామంటున్నారు. తెలంగాణ డిస్కాములు అనేది ఏంటి, అంత ఎక్కువ కాదు, మాది ఇంకా తక్కువ మొత్తమే ఇవ్వాలని వివాదం వచ్చింది. కానీ ఆ వివాదం లేని మొత్తాన్ని కూడా చెల్లించాల. అందువల్ల ఇవాళ దాని మీద కూడా న్యాయస్థానాల్లో వివాదాలు నడుస్తున్నాయి. అంటే ఇవాళ విద్యుత్ సరఫరా జరగటం లేదు, ఆ చేసుకున్న ఒప్పందం ప్రయోజనమే విఫలమైపోయింది. రెండోది, ఆ విద్యుత్ని మన రాష్ట్రానికి ట్రాన్స్మిషన్ చేయటం కోసం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో 1000 మెగావాట్ల ట్రాన్స్మిషన్ కెపాసిటీకి కాంట్రాక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు అది వాడుకోకపోయినా సరే దానికి 100 కోట్లు ఊరికే చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా ఇంకో 1000 మెగావాట్ల కెపాసిటీకి కూడా కాంట్రాక్ట్కి పీజీసీఎల్తో చేసుకున్నారు. కానీ అది ఎప్పుడు చేయాలి, మనం విద్యుత్ కొనుగోలుకి పీపీఏ చేసుకుని ఆ రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్మిషన్ యూటిలిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని అప్పుడు కాంట్రాక్ట్ తీసుకోవాలి. ఇది ఈ ట్రాన్స్మిషన్ కెపాసిటీ. అవేమీ లేకుండా చేయటం వల్ల అదొక ఇవాళ వివాదంగా అది కూడా నడుస్తుంది వివాదం. అందువల్ల రెండోది, ఈ విద్యుత్ సరఫరా చేయనందువల్ల ఏమవుతుంది, ఇక్కడ బయట మార్కెట్లో చాలా అధిక ధరకు కొనాల్సి వస్తుంది. అందువల్ల ఇన్ని రకాలుగా నివారించదగిన అధిక భారాలు రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల మీద పడుతున్నాయి. ఇవన్నీ ఏంటంటే సరైన విధానం, ప్రణాళిక విధానం లేకుండా ఇది సాంకేతికపరమైన ఆర్థికపరమైన అంశాలను ఆ సంబంధిత అధికారులు ఇంజనీర్తో చర్చించి సరైన నిర్ణయం తీసుకుని ఉంటే ఇలాంటివి వచ్చాయి కాదు. రాజకీయ నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తున్నాయి. ఇవాళ పరిస్థితి ఏంటంటే దీన్ని సరిదిద్దలేని పరిస్థితి కూడా నెలకొంది. ఎలా సరిదిద్దాలనేది కూడా ఇప్పుడు ఎవరికి తెలియని పరిస్థితి. అది దానికి సంబంధించండి. భద్రాద్రి విషయం వస్తే దానికి ఇందాక మన కోదండరామ్ గారు చెప్పారు, ఇది సబ్ క్రిటికల్ టెక్నాలజీ. అదేదో సబ్ క్రిటికల్ టెక్నాలజీ అది రెడీగా అవైలబుల్గా ఉంది బిహెచ్ఎల్ దగ్గర. వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు తీసుకోవట్లేదు కనుక అది తీసుకుంటే 2 ఏళ్లలో ప్రాజెక్ట్ వస్తుంది, మనకు తొందరగా విద్యుత్ వస్తుందని ఆ రోజు చేశారు వాదనలో. కానీ ఏమైంది, చివరికి 5 ఏళ్ళు ఆలస్యమైంది. దాని పెట్టుబడి వ్యయం విపరీతంగా పెరిగింది. ఆ నిర్మాణ కాలంలో తీసుకున్న రుణాల మీద చెల్లించాల్సిన వడ్డీ విపరీతంగా పెరిగింది. ఇన్ని సంవత్సరాలుగా మనకు ఒక్క యూనిట్ కూడా రాని పరిస్థితి. ఇప్పుడు అవి వచ్చినాయి కనుక రేపు ఎంత సరఫరా చేస్తారు, ఎంత రేటు ఉంటుంది, అవన్నీ చూడాలి. దాదాపు 1800 కోట్ల రూపాయల మేరకి తెలంగాణ ఈఆర్సీ వాళ్ళ క్యాపిటల్ కాస్ట్ క్లెయిమ్స్ని రిజెక్ట్ చేసింది, తగ్గించింది. అయినా ఆ మేరకు వినియోగదారుల మీద డైరెక్ట్గా భారం పడకపోయినా అదంతా ఆ రిజెక్ట్ చేసిన మొత్తం కూడా ప్రజల సొమ్మే, అదంతా నీళ్ళ పాలైపోయినట్టే అవుతుంది తప్ప ఏ రకంగా డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా అనేది కానీ ఈ నివారించదగిన అదనపు భారాలన్నీ కూడా, అదనపు వ్యయమంతా కూడా ప్రజల మీదే
ప్రత్యక్షంగా పరోక్షంగా భారాలుగా పడుతున్నాయి. దీన్ని ఇప్పుడు ఎలా సరిదిద్దాలనేది అది గతంలో అధికారంలో ఉన్నవాళ్ళు ఏమైనా సజెషన్స్ ఇస్తే అది బాగుంటుంది. యాదాద్రి కూడా అదే. ఇప్పుడు BHEL ప్రభుత్వ రంగ సంస్థే. ప్రభుత్వ రంగ సంస్థ అయితే మనకి తొందరగా అమలు జరగాలి, చాలా తక్కువ వ్యయాన్ని